నా పేరు జి సత్యనారాయణ. నేను ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుని. మహబూబ్నగర్ జిల్లా ఏనుగొండలో నివాసం ఉంటున్నాను. నేను మీకు నా రూఫ్ గార్డెన్ పరిచయం చేయబోతా ఉన్నా. ఇది నా రూఫ్ గార్డెన్. నా రూఫ్ గార్డెన్ పేరు వచ్చేసి ద గవినీస్ రూఫ్ గార్డెన్. మరి ఏమున్నాయి నా గార్డెన్లో చూద్దాం ఒకసారి. ఆర్నమెంటల్ ప్లాంట్సే కాకుండా ఇంటికి సరిపడా ఉపయోగపడే కూరగాయలను ఈసారి పెంచడం ప్రత్యేకం. ఇది చిక్కుడు. ఇక్కడ ఆల్రెడీ టమాటో ఏపుగా పెరిగి ఉంది, పూత కూడా పూసింది బాగా. ఇది టొమాటో. ఇది స్నేక్ ప్లాంట్. ఇది పాలకూర. సగం వరకు తీసుకోవడం జరిగింది వంటకు, ఇంకా సగం రెడీ టు హార్వెస్ట్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. చాలా వేపుగా పెరిగినటువంటి పాలకూర మీరు చూడవచ్చు. ఇది మిద్దె పైన ఉన్నటువంటి నా తోట. ఇది కరివేపాకు. ఇక్కడ కొత్తిమీర. నేను ఇవి లీఫీ వెజిటేబుల్స్ 2 స్టేజెస్లో వేస్తుంటాను. ఒకటి తీసుకునే లోపు ఇంకొకటి వచ్చేటట్టుగా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈ కొత్తిమీర తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఇక్కడ చూడండి, ఇది 2వ స్టేజ్. ఇప్పుడు ఇది నెక్స్ట్ పెరుగుతూ ఉంది. అంటే అది అయిపోయేలోపు మనకి ఇది వాడుకలోకి వస్తుంది. మళ్ళీ అక్కడ వేరే తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఇందాక అక్కడ పెద్ద పాలకూర చూసాం కదా, ఇప్పుడు ఇది చిన్నది. అది అయిపోయేలోపు ఇది మన క్రాప్ వస్తుంది. ఇది బ్రింజాల్ ప్లాంట్స్. ఇవి బ్లాక్ బ్రింజాల్స్. ఇక్కడ దొండపాదు కూడా పెట్టడం జరిగింది. ఇది సోరకాయ. ఇవి ఆర్నమెంటల్ ప్లాంట్స్. ఇవి సోరకాయ, కరివేపాకు, చిక్కుడు, డ్రాగన్ ఫ్రూట్. సో ఇక్కడ బీట్రూట్ మొక్కలు. ఇవి బోన్సాయి. ఇవి నందివర్ధనం. ఈ ఏరియా మొత్తం ప్యూర్గా పూల మొక్కలకు కేటాయించడం జరిగింది. ఇది రెడ్ టైప్ బచ్చల కూర. ఇది దగ్గు ఆకు. ఇది బోగన్విలియా. దీంట్లో ఒక 3-4 వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ అవుతాయి. వైట్, రెడ్, పింక్. సో ఇవి మల్లె మొక్కలు. ఇవి టేబుల్ రోజెస్ 2 వెరైటీస్. కరివేపాకు. ఈసారి ప్రత్యేకత ఏంటంటే పెద్ద మొక్కలన్నీ తీసేసి ఓన్లీ కూరగాయలకు, ఆకుకూరలకు పెట్టడం జరిగింది. ఇక్కడ చూడవచ్చు మనం పుదీనా మొక్కలు, దగ్గు ఆకు, ఆర్నమెంటల్ ప్లాంట్స్. పుదీనా. ఇది పొన్నకంటి కూర 4 పాట్లలో పెంచడం జరిగింది. ఒకదాని తర్వాత ఒకటి వాడుకోవడం జరుగుతుంది. ఇవి వంకాయ నారు, బీరకాయ మొక్కలు. పెద్దగా ఏపుగా పెరిగిన బీరకాయ. ఇప్పుడు ఈ మొక్కలేమో 2nd స్టేజ్. ఇది మనకు ఆల్రెడీ క్రాప్ వస్తుంది. ఆల్రెడీ క్రాప్ తీసుకున్నాం ఒకటి. చూసారు కదా ఎంత దట్టంగా పెరిగింది మిద్దె పైన. ఇక్కడ చూడవచ్చు మీరు. ఇట్లా దీని కింద ఇది పూతతో నిండినటువంటిది డ్రమ్ స్టిక్స్, మునక్కాయ మొక్క. దీని ఆకు కూడా మేము కర్రీస్లో వేసుకోవడం జరుగుతుంది. ఇది హైబ్రిడ్కి సంబంధించి మంచి బాగా ఆకులు వస్తుంటాయి, కాయలు కూడా చాలా ఎక్కువ కాస్తుంటాయి. ఇవన్నీ సోరకాయ మొక్కలు, బీరకాయ మొక్కలు. లోపల కరివేపాకు ఉంది. తర్వాత ఇవి కూడా సోరకాయ. ఇది బిగ్ సైజులో ఉన్నటువంటి బ్రింజాల్ ప్లాంట్స్. అంటే ఇది ఫస్ట్ స్టేజ్. ఇది ఖాతాకు వచ్చేసరికి అది పెద్దగా అవుతుంది. దీని ఖాతా అయిపోయే లోపల దాని ఖాతా స్టార్ట్ అవుతుంది. ఇది కూడా నందివర్ధనం. సో ఇది సోరకాయ, చిక్కుడు. ఇట్లా ఉన్న కొంత ప్లేస్లో నేను ఒక చిన్న రూఫ్ గార్డెన్ ఏర్పాటు చేసుకొని నా ఇంటికి కావాల్సినటువంటి కూరగాయలని ఎలాంటి విష పదార్థాలు అంటే ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ మెడిసిన్ వాడకుండా, పెస్టిసైడ్స్ వాడకుండా, మందులు వాడకుండా మరి ఆర్గానిక్ పద్ధతిలో నేను సాగు చేసుకున్నాను. ఇక్కడ పైన ఒక తీగ కనపడుతుంది చూడండి, అది నల్లేరు ఎముకలకు చాలా మంచిది. వాటితో కూడా మనం కూర చట్నీ లాంటివి చేసుకొని తినవచ్చు. ఇది బ్యూటిఫుల్ లుక్. ఈ పైన తీగలు ఎందుకు అనుకుంటున్నారా? దీని నుంచి 2 లాభాలు ఉన్నాయి. ఒకటి, కోతుల నుండి కాపాడుకోవడం.
రెండు తీగలన్నిటిని కూడా వాటిపైకి పంపించి మనం తీసుకోవడం. ఇప్పుడు దొండ, చిక్కుడు, బీర ఇవన్నీ కూడా పైకి వెళ్ళిపోతాయి. సొరకాయ ఇవన్నీ వాటి నుంచి మనకు 2 రకాల లాభాలు. కోతుల నుంచి రక్షణ మరియు మంచిగా తీగలు వారి అందంగా తోట వస్తుంది, క్రాపులు కూడా వస్తాయి. ఇట్లా తీగ పైకి ఎక్కించడానికి పనికొస్తుంది. సో ఓవరాల్గా ఇక్కడ ఒక రూమ్ ఉంటుంది. మరి ఇందులో మేము ప్రిపరేషన్స్ చదువుకోవడం పిల్లలకు మాకు అన్ని రకాలుగా ఉంటుంది. ఇక్కడ ఒక స్టేజ్ లాగా కనపడుతుంది కదా, ఇక్కడ మేము ప్రతి కార్యక్రమాన్ని కూడా ఇక్కడ వేసుకుని బర్త్డేస్ కానీ ఈవెన్ మా పెద్ద అబ్బాయి మ్యారేజ్ కూడా ఇక్కడే చేయడం జరిగింది. కరోనాలో జరిగింది కాబట్టి ఇక్కడ చేయాల్సి వచ్చింది. ఎనీవేస్ ఓవరాల్గా మా గార్డెన్ మాకెంతో లాభాన్ని ఇస్తూ ఆనందాన్ని కూడా పంచుతుంది. ఒక ఫామ్ హౌస్ ఆనందాన్ని అందిస్తున్న గార్డెన్, ద గౌనీస్ రూప్ గార్డెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.